అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ నెల ఎలా ఉందనేది తెలుసుకుందాము. అందరికీ అన్ని రంగాల్లో కూడా బాగుంటుంది ఒక నెలంతా కూడా కుంభరాశి వాళ్ళకి. విద్యార్థులకి అందరికీ బాగానే ఉంటుంది. ప్రతి ఒక్క ప్రమోషన్ కూడా ఉద్యోగాల్లో పైకి వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. విద్యార్థులందరికీ కూడా ఉత్తమ శ్రేణి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఆర్థికంగా అంటే ధనం ఎవరైతే కావాలనుకుంటున్నారో, ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ కూడా వెనక్కి తిరిగి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రతి ఒక్కటి మీరు ఆలోచించింది ప్రతి ఒక్కటి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంట్లో అందరితోటి చాలా సంతోషిస్తారు, చాలా ఆనందంగా ఉంటారు. ప్రతి ఒక్క మాట కూడా మీరు సంతోషంగా చెప్తూ ఉంటారు. పిల్లల దగ్గరికి వచ్చేసరికి కొంచెం విద్యా వ్యవహారంలో అయితేనో లేదా ఉద్యోగ వ్యవహారంలో అయితేనో మీరు కొద్దిగా కఠినంగా ఉంటేనే వాళ్ళు ఏదైనా చేస్తారు. లేదంటే కనుక కొంచెం నిస్సహాయతో ఉంటారు. వాళ్ళు కూడా చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు అనే దాంట్లో ఉంటారు వాళ్ళు కూడా. మీరు దగ్గర ఉండి ప్రతి ఒక్కటి కూడా ఇంట్లో ఎవరికి ఏం కావాలని చేస్తే వాళ్ళు తీసుకుంటారే తప్ప లేదంటే వాళ్ళు తీసుకోరు. మీరు దగ్గర ఉండాలి. కుంభరాశి వాళ్ళు మీరు దగ్గర ఉండి చేస్తేనే వాళ్ళు ఏదైనా చేస్తారు. అన్ని రంగాల్లో బాగున్నాయనుకున్నాం కదా, మరి వ్యాపార రంగంలో వీళ్ళకి అత్యంత అనుకూలంగా ఉంది. వీళ్ళకి అత్యంత అనుకూలంగా ఉంది ఈ యొక్క నెల మొత్తం. మీరు షాపు పెట్టినా లేదంటే కనుక ఒక బంగారం, వెండి ఇలాంటి వాటిల్లో ఎక్కువ రాణింపు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా మీరు ఆలోచించి చేస్తే కనుక మీరు ఈ సంవత్సరమే ఉత్తమ ధనవంతులయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఆలోచన పరంగా తీసుకుంటే కనుక మీరు కొన్ని వాటిని వదిలేసే అవకాశాలు అయితే ఉంటాయి. అవే ఆలోచనలు కనుక కరెక్ట్గా చేస్తే మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశాలుగా మారుతూ ఉంటాయి అన్నమాట. సంతానం వీళ్ళకి కొంచెం కష్టం ఈ యొక్క నెల. అంటే కష్టంతో కూడినటువంటి పుత్రుడు పుడతాడనే చెప్పుకోవచ్చు. కానీ ఆ ఒక్క కష్టంతో కూడినటువంటి పుత్రుడు విజయాల్ని సాధించే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా మాకు పెళ్ళి అవ్వట్లేదండి, మాకు సంతానం లేదండి, మాకు ఆర్థికంగా బాగోలేదండి, లేదా అనారోగ్య కారణంగా ఉందండి అని చెప్పేవాళ్ళు కుంభరాశి వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క నెల అన్నీ తొలగిపోయి సంతోషాన్ని పొందే అవకాశాలు అయితే చాలా ఉంటాయి అన్నమాట. ఇంకేమైనా తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. నమస్కారం.